ఉందో అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం. మరి ఇటువంటి వ్యవహారంలో ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి గారికి ఏ విధంగా సంబంధం ఉంటుందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు, గమనిస్తున్నారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలు, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. మరి ఈ క్రమంలో చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. మరి ఆయన ఆ కేసులన్నింటిలో కూడా బెయిల్ మీద ఉన్నారు. 2014-19 సంవత్సరంలో కూడా ఈ లిక్కర్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ కాలంలో దాదాపు 5,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగింది. ఆ స్కామ్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి ఆ స్కామ్కు తెరలేపారు. ఆ రోజు కేబినెట్ కూడా ఆ లిక్కర్ విధానాలను ఆమోదించలేదు. కేవలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా సంతకం చేస్తేనే ఆ వ్యవహారాలన్నీ కూడా జరిగాయి ఆ రోజుల్లో. మరి ఆ కేసులో కూడా ఆయన బెయిల్ మీద ఉన్నారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముద్దాయిగా ఉండి రిమాండ్ కూడా పోవడం జరిగింది. మరి కుంభకోణాలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగాయి. వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఉన్నటువంటి కేసుల్లో నుంచి వాళ్ళు బయటపడి న్యాయస్థానాల తీర్పుకు వాళ్ళు శిరసావించి ఆ శిక్షల నుండి బయటపడేదానికి చూసుకోవాలి. కానీ కక్ష సాధింపుల చర్యలో భాగంగా మమ్మల్ని జైల్లో పెట్టారు కాబట్టి మిమ్మల్ని జైల్లో పెడతాం, మా నాయకుల మీద మా మీద తప్పుడు కేసులు పెట్టారు కాబట్టి మేము పెడతామని నిజంగా కూటమి ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ఇది నిజంగా చాలా శోచనీయం, బాధాకరం. నిజంగా తప్పు ఎవరు చేసినా కూడా శిక్షించండి, మాకు అభ్యంతరం లేదు. మరి ఈ శిక్షల్ని చూడాల్సిన బాధ్యత చట్టాలు, న్యాయస్థానాల మీద ఉంది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటే ఈ వ్యవస్థల్లో తలదూర్చింది కూటమి ప్రభుత్వం. వ్యవస్థలను మేనేజ్ చేసి ఈ మధ్య సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంతకు ఒక రోజు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఢిల్లీకి వెళ్ళడం చూస్తూ ఉంటే ఢిల్లీలో కూడా ఆయన వ్యవస్థల్లో జోక్యం చేసుకొని మిథున్ రెడ్డికి బెయిల్ రాకుండా ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు కూడా ఢిల్లీలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా బలంగా ఉన్నాయి. వ్యవస్థల్ని మేనేజ్ చేసే దాంట్లో దిట్ట అని చెప్పి ఈ రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయం. మరి ఈ విధంగా కాకోకుండా తప్పు ఎవరు చేసినా, తప్పు ఉంటే నిజంగా వాటిలో అవినీతి జరిగి ఉంటే శిక్షిస్తే మాకేం అభ్యంతరం లేదు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మనం చూస్తే ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో అమలు కానటువంటి, ఆచరణ కానటువంటి హామీలు, అబద్ధాలతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో నవరత్నాల పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇదే విధంగా ఉంటే తెలుగుదేశం పార్టీ ఉనికిని కోల్పోతుంది, మేము అధికారంలో వచ్చేది కళ్ళ అని భావించి చంద్రబాబు నాయుడు గారు అమలు సాధ్యం కాని నోటికి వచ్చినట్లు కంటి రెప్ప ఆర్చుకోకుండా అబద్ధాలు హామీలుగా మార్చి మరి వాటిని సూపర్ 6 పేరుతో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చింది మనం చూసాం. అధికారంలోకి వచ్చి సంవత్సరమైనా సూపర్ 6 కానీ సూపర్ 6లో అనేటువంటి ఇంకా ఎన్నో వందల హామీలు ఇచ్చారు, అవన్నీ అమలు చేయలేనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది. ఈ మధ్యన మనం చూస్తే ఈ రాష్ట్రంలో జిఎస్టీ కానీ పన్నులు కానీ గతం కంటే కూడా తక్కువగా వసూలు కావడం చూస్తూ ఉంటే మరి పరిపాలన ఏ విధంగా ఉందో మనం ఒకసారి ఆలోచన చేయాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. సంపద సృష్టిస్తామంటున్నారు. సంపద ఏ విధంగా సృష్టిస్తారు? సంపద సృష్టి అనేది 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటి, మానవ వనరులను అభివృద్ధి చేసి
ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి తద్వారా సంపద సృష్టించవచ్చు. రెండవది, ఈ రాష్ట్రంలో పన్నుల వసూల్లో కానీ ట్యాక్సెస్ ఇంకా నాన్ ట్యాక్సెస్ ఇవన్నీ కూడా వసూలు చేసి ఆ విధంగా సంపద సృష్టించవచ్చు. ఇవి రెండు ఈ రాష్ట్రంలో కొరవడినాయి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయితే ఏమాత్రం లేదు. కొత్తగా ఒక్క కంపెనీ కూడా ఈ రాష్ట్రానికి రాలేదు. దానికి తగ్గట్టుగా ఈ రాష్ట్రంలో పన్నులు కూడా సరిగా వసూలు కాకపోవడం చూస్తూ ఉంటే ఆర్థిక మాంద్యం ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉందో మనము ఒకసారి ఆలోచన చేస్తే తెలుస్తుంది. మరి ఈ విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కుంటిపడి మరి సంక్షేమ కార్యక్రమాలు అమలు కాక ఏవైతే సూపర్ సిక్స్లు చెప్పారో ఆ సూపర్ సిక్స్లు అమలు చేయడంలో విఫలమై 1-2 అమలు చేసి మిగతావన్నీ కూడా అమలు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా 5 సంవత్సరాల పరిపాలన కాలం ప్రజలు ఇస్తే 5 సంవత్సరాలు కంటిన్యూగా సంక్షేమ కార్యక్రమాలు ఆయన అమలు చేయరు. ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి 1 సంవత్సరం వదిలేస్తారు. తర్వాత ఎన్నికల సంవత్సరం అని చెప్పి ఇంకొక సంవత్సరం వదిలేసి మధ్యలో 3 సంవత్సరాలు మాత్రమే ఆయన కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారని చెప్పి మనం గతంలో చూసాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు వాగ్దానాలు అమలు కాలేదని చెప్పి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అనేక ఉద్యమాలు కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రజలు ఆలోచన చేసుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వివరిస్తూ ఉంటే మరి ఇందులో డైవర్షన్ పాలిటిక్స్ అప్లై చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావించి మరి వీటిని మీద దృష్టి మరల్చేందుకు రాష్ట్ర ప్రజల దృష్టి మరలించేందుకు కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి రిమాండ్కి పంపుతున్నారు. మరి ఛార్జ్ షీట్లో చూస్తే 1-2 చోట్ల ఈ అక్రమ మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పేరును ఇరికించడం చూస్తూ ఉంటే ప్రీ ప్లాన్డ్గా ముందే అన్ని సెట్ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల్ని వారిని కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. అదే జరిగితే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద ప్రజలను కలుపుకొని అనేక ఉద్యమాలు చేస్తాం. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లో ఉందో అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాను అడ్డుకోవడానికి 16 నెలలు జైల్లో పెట్టిన ఈ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు లేరని భావించుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉమ్మడి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన బయటకు వచ్చేంత వరకు ఆయన ఫోటో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలను, అప్పటి ప్రభుత్వం యొక్క వ్యతిరేక చర్యలు, ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగడుతూ మరి ఆ రోజు కూడా పార్టీని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో అప్పుడు నేను 11 నుంచి 14 ఇన్ఛార్జిగా ఉండి కదిరి నియోజకవర్గంలో కూడా భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా చాలా ఉద్యమాలు, రాస్తారోకులు, మరి అన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టాం. మరి నేను ఇప్పుడు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించేది ఏమంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, అదేవిధంగా అక్రమ కేసులను, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం ఆపండి. మీరు ప్రజా సంక్షేమం మీద మంచి పరిపాలన ఇచ్చే విధంగా దృష్టి సారించాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి మీరు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయిస్తే రేపు మళ్ళా అంతకు అంత వడ్డీ చెల్లించే పరిస్థితి కూడా మీకు వస్తుంది. అది రాకోకుండా మీరు జాగ్రత్త వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.